క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాన్ టైల్లోకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి మనకి పార్ట్ 2 అన్నమాట. సో ఆల్రెడీ పార్ట్ 1 అనేది నేను కంప్లీట్ చేసాం. మీరు కానీ చూడకపోతే మళ్ళీ వెళ్ళి ప్లేలిస్ట్లో మీకు వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో అందులో వీడియో ఒక పార్ట్ 1 అనేది చూడండి. సో లెట్స్ కంటిన్యూ అవర్ స్టోరీ. It was a quite kindly voice, but one with firmness in it. A woman was standing in the doorway and Sherry was rubbing against her. She was quite pretty and was dressed in red. She walked to the fireplace and straightened the ornaments there. అయితే ఏమైంది, చాలా క్వైట్గా ఉంది, కైండ్గా చాలా మంచిగా వాయిస్ ఉందన్నమాట. అదొక ఎవరో కాదు, ఉమెన్, ఒక అమ్మాయి అనమాట, ఒక అమ్మాయి. సో ఆవిడ వచ్చేసరికి తన డోర్వే దగ్గర నించొని ఉందనమాట. సో దాని దగ్గర షెరీ అంటే ఎవరో ఫస్ట్లో చెప్పాడు, డాగ్ నేమ్ అది. సో డాగ్ వచ్చేసరికి తనకి ఇలాగ రబ్ చేస్తుందనమాట. డాగ్స్ ఆడుకుంటాయి కదా. సో తను యంగ్గా ఉంది ఆ అమ్మాయి, అండ్ చాలా అందంగా కూడా ఉందంట. రెడ్ కలర్ డ్రెస్లు వేసుకొని ఉందట. అయితే తను అక్కడి నుంచి అలా నడుచుకొని ఫైర్ ప్లేస్ దగ్గరికి వచ్చిందంట. అక్కడ ఉన్న తన ఆర్నమెంట్స్కి దగ్గరికి డైరెక్ట్గా వచ్చింది. డౌన్ షెరీ, షీ సెడ్. ఎనీవన్ వుడ్ థింక్ ఐ వుడ్ బీన్ అవే ఫర్ అ మంత్. She smiled at Horace and went on. However, I came back just in time, though I didn't expect to meet a burglar. Horace had some hope because she seemed to be amused at meeting. He might avoid trouble if he treated her the right way, he replied. I didn't expect to meet one of the family, she nodded. I see what an inconvenience it is for you to meet me. How are you doing? What are you going to do? అయితే ఏమైందంటే ఆమె వచ్చి షెరీ కిందకుంటూ నువ్వు ఇలా యాక్ట్ చేస్తుంటే ఇతను ఏమనుకుంటాడు, నేను 1 year నుండి నీకు దూరంగా ఉన్నానేమో అనుకుంటాడని చెప్పి వీడి దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి ఇలా నేను చూడడం నాకు చాలా షాకింగ్గా ఉంది, అయితే నువ్వేం చేయాలనుకుంటున్నానని అడుగుతుందనమాట. వెంటనే హొరాస్ అంటాడు, నేను కానీ ఇప్పుడు మీతో సరిగ్గా బిహేవ్ చేయకపోతే మీరు ఆమె కంప్లైంట్ అవ్వచ్చు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా మీరు ఇలా మీ ఫ్యామిలీ మెంబర్ ఇంత ఎర్లీగా ఒకరు వచ్చేస్తారని అని చెప్పాడు. అంటే నాకు హొరాస్ అన్నాడు, మై ఫస్ట్ థాట్ వాజ్ టు రన్. అఫ్ కోర్స్ యూ కుడ్ డూ దట్, బట్ ఐ వుడ్ టెలిఫోన్ ద పోలీస్ అండ్ టెల్ దెమ్ ఆల్ అబౌట్ యూ. దే వుడ్ గెట్ యూ అట్ వన్స్. అయితే ఏమన్నా నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు అనగానే వెంటనే హొరాస్ అన్నాడు, నాకు ఫస్ట్ ఆలోచన ఏంటంటే ఇక్కడ నుంచి పరిగెట్టాలి, అదే నాకు ఆలోచన అని చెప్పాడు. చెప్పగానే వెంటనే ఆమె ఏమన్నది, అవును అలా ఆలోచించడం అలా కరెక్ట్ కాదు, కానీ నువ్వు అలా పరిగెట్టగానే నేనేమైనా ఊరుకుంటానే. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నీ గురించి అంతా చెప్పేస్తావు కదా, సో వెంటనే వాళ్ళు నేను ఒకసారికి పట్టించుకోగలరు అని చెప్పిందనమాట. సో ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నాం కదా హొరాస్, ఇంకా అక్కడ యంగ్ ఉమెన్ అనమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇదే ఫైర్ ప్లేస్ అనమాట. ఫైర్ ప్లేస్ అంటే ఫైర్ చలికాలం కదా, చలికాలం ఆ టైంలో అక్కడ ఫైర్ అంటించుకొని నిప్పు వెచ్చగా ఉండక అంటేస్తారనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇదే డాగ్ అనమాట, షెరీ. సో వీడి టూల్స్ అన్నీ చూస్తే మీ టేబుల్ మీద ఉన్నాయి. ఇక్కడ వీడి బ్యాగ్ ఉంది అండ్ ఆల్సో వీడి టూల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. హొరాస్ సెడ్, I would of course cut the telephone wires first, and then he hesitated, a smile on his face. I would make sure that you could not nothing for some time. A few hours would be enough. She looked at him seriously. You would hurt me? Horace paused and then said, I think I was trying to frighten you when I said that. You didn't frighten me, Horace suggested. It would be nice if you would forget you ever saw me. Let me go. అయితే ఏమైంది, హొరాస్ అన్నాడు, నేను ఏం చేస్తా, జస్ట్ టెలిఫోన్ వైర్ కట్ చేస్తా, అది చాలు నాకు అని నవ్వాడు అనమాట. నవ్వి ఆ టైం చాలు నాకు, ఆ టైంలో నేను ఏదైనా చేయొచ్చు అన్నాడు. అప్పుడు వెంటనే అన్నది, అంటే నువ్వు సీరియస్గా నన్ను కొట్టేస్తావా, నన్ను చంపేస్తావా అని చెప్పేదాన్ని. వెంటనే హొరాస్ ఒక మినిట్ లాగి వెంటనే అన్నాడు, నువ్వు నేను అనుకున్నా నువ్వు నా మీదకి దాడి చేయడానికి వస్తున్నావు కదా, నా మీద కంప్లైంట్ చేయడానికి వస్తున్నావు కదా, అందుకే నేను అన్నాడు. అంటే అప్పుడు అన్నది, లేదు నేను నీ మీద ఫైట్ చేయడానికి రావట్లేదని తను చెప్పింది. అంటే హొరాస్ ఏంటి ఒక సజెషన్ ఇచ్చాడు, నువ్వు కామ్గా నీ మట్టి నువ్వు నన్ను అస్సలు చూడలేదు, నన్ను మర్చిపోయావు, ఇక్కడ నేను దొంగతనం చూడలేదు అని ఊరుకుంటే నీకు మంచిది, అప్పుడే నేను అసలు ఏం చేయను అని చెప్పాడు. చెప్పగానే బ్రేవన్ ద వాయిస్ వాజ్ సడన్లీ షాక్. వై షుడ్ ఐ? యూ ఆర్ గోయింగ్ టు రాబ్ మీ. ఇఫ్ ఐ లెట్ యూ గో యూ విల్ ఓన్లీ రాబ్ సమ్వన్ ఎల్స్. సొసైటీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ మెన్ లైక్ యూ. అయితే వెంటనే తను ఏం చెప్పింది షార్ప్గా, ఎందుకు నేను నువ్వు దొంగతనం చేసుకోవడం, ఇది నా ఇల్లు, నా ఇంట్లో దొంగతనం చేస్తుంటే నేను ఎందుకు కూరుకోవాలి, ఇప్పుడు నా తర్వాత నువ్వు
సొసైటీలో చాలా మందితో దొంగతనం చేస్తారు. సో వాళ్ళు కూడా నీలాంటి వాడి దగ్గర నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి కదా అని చెప్పింది. Horace smiled. I'm not a man who threatens society. I steal only from those who have lot of money. I steal for a very good reason and I hate the thought of prison. అయితే ఏం చెప్పాడు హొరాస్ నవ్వుకొని, నేను ఎవరిని అక్కడ సొసైటీలో ఎవరిని భయపెట్టట్లేదు, బెదిరించడం లేదు, నేను జస్ట్ డబ్బుల కోసం ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుందో, రిచ్గా ఉంటారో, విచ్చడు అన్కౌంటబుల్ మనీ దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే దొంగతనం చేస్తున్నాను. సో అందులో కూడా ఒక గుడ్ రీజన్ ఉంది నాకు ఆ దొంగతనం చేయడానికి కూడా అన్నాడు. అండ్ నాకు జైలు అంటే నచ్చదు కాబట్టి పోలీసులు కూడా దొరకకుండా పారిపోతుందని చెప్పాడనమాట. షీ లాఫ్డ్ అండ్ హీ బెగ్గడ్, thinking that he had persuaded her. Look, I have no rights to ask you for anything, but I am desperate. Let me go and I promise I never to do this kind of thing again. I really mean it. అయితే ఏమిటి ఆమె నవ్వకుండా వీడు బెగ్గింగ్ స్టార్ట్ చేసాడు, అడుక్కుంటున్నాడంటే ఫోన్లే నన్ను ఒకసారి వదిలేయి, నేను ఇంకెప్పుడు ఇలా చేయను, ప్రామిస్గా చెప్తున్నా ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను ఒకసారి వదిలే అని చెప్పాడనమాట. షీ వాజ్ సైలెంట్ వాచింగ్ హిమ్ క్లోజ్లీ అండ్ దెన్ షీ సెడ్, యు ఆర్ రియలీ అఫ్రాడ్ ఆఫ్ గోయింగ్ టు ప్రిజన్ ఆరెంట్ యూ. అయితే తను చెప్పింది, ఒక మినిట్ సైలెంట్ అయిపోయి వాడిని క్లోజ్గా అలా చూస్తూ ఒక మాట అన్నదనమాట. ఏంటి, నీకు అసలు జైలుకి వెళ్ళాలంటే చాలా భయం కదా, చెప్పు నీకు భయం కాదా చెప్పు అని అడిగింది. అనగానే షీ కేమ్ ఓవర్ టు హిమ్ షేకింగ్ హర్ హ్యాండ్. I have always liked the wrong kind of people. She picked up a silver box from the table and took a cigarette from it. Horace, eager to please her and seeing that she might help him, took off his gloves and gave her his cigarette lighter. You will let me go? He held the lighter towards her. Yes, but only if you will do something for me. Anything you say. అయితే ఏమైంది, అప్పుడు వచ్చేసరికి తను వెంటనే వాడి దగ్గరికి వచ్చి ఆ పక్కనే ఒక టేబుల్ మీద ఒక సిల్వర్ కలర్ బాక్స్ ఉందనమాట. సో దాని దగ్గర సిగరెట్ అందులో వెళ్ళి తీసుకొని చూస్తుంది. వెంటనే వీడు ఏం చేశాడు, ఎగ్జైట్గా వెంటనే తన దగ్గరికి వెళ్ళి వీడి దగ్గర చేతుకున్న గ్లౌసెస్ తీసి లైటర్ వీడి దగ్గర ఉందనమాట. సో లైటర్ ఆన్ చేసి ఆమె సిగరెట్ని వెలిగించాడు అనమాట. సో వెలిగించగానే తనకు అడిగాడు, సో నన్ను ఇక్కడి నుంచి వదిలేస్తావా అని లైటర్ ఇస్తూ అన్నాడు. సో వెంటనే తను అన్నది, వదిలేస్తాను నేను అన్నా, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడిగింది. వెంటనే నువ్వేం చెప్పినా చేస్తా చెప్పు అని అడిగాడు. బిఫోర్ వీ లెఫ్ట్ ఫర్ లండన్ ఐ ప్రామిస్డ్ మై హస్బెండ్ టు టేక్ మై జ్యువెల్స్ టు అవర్ బ్యాంక్, బట్ ఐ లెఫ్ట్ దెమ్ హియర్ ఇన్ ద సేఫ్. I want to wake them to a party tonight, so I came down to get them. But Horace smiled. You have forgotten the numbers to open the safe, haven't you? Yes, replied the young lady. అయితే తను ఏం చెప్పింది, అయితే నేను లండన్కి వెళ్ళే ముందు నేను మా హస్బెండ్తో ప్రామిస్ చేశాను అనమాట, ఏంటంటే మా ఉన్న జ్యువెలరీ అందరినీ కూడా బ్యాంక్కి అప్ చెప్తాను అని. బట్ నేను వచ్చేసరికి ఇది ఎలాగో ఉంచి వెళ్ళిపోయాను, అందుకే నేను మళ్ళీ పార్టీకి వెళ్ళకుండా వచ్చాను. పార్టీకి నేను వీటిని వేసుకోవాలనుకుంటున్నాను, వీటిని తెచ్చుకోవడం కోసం నేను మళ్ళీ వచ్చాను అనమాట, లండన్కి వెళ్ళిపోకుండా అని చెప్పింది. కానీ అని ఇలా గ్యాప్ ఇచ్చింది. కానీ వెంటనే హొరాస్ నవ్వుతూ ఏమన్నాడు, నువ్వు ఆ సేఫ్కున్న నెంబర్ మర్చిపోయావు కదా, చెప్పు నువ్వు మర్చిపోలేదా అని అడిగాడు. అడగగానే తను ఎస్ రిప్లైడ్ ద యంగ్ వుమెన్. అవును నేను మర్చిపోయాను, ఆ సేఫ్కి నెంబర్ పాస్వర్డ్ ఏం పెట్టామో మర్చిపోయానని తను చెప్పింది. Just leave it to me and you will have them within an hour, but I'll have to break your safe. Don't worry about that, my husband won't be here for a month and I'll have the safe mended by that time. అయితే నేను ఏం చెప్పి వాడు ఏమన్నాడు, నాకు గంట సేపు టైం ఇవ్వు, నేను నీకు హెల్ప్ చేయగలను, గంటలో నీకు అది ఇరిపిస్తే అందులో జ్యువెల్స్ అని నీకు ఇచ్చేస్తాను, నువ్వు నన్ను వదిలేస్తే చాలు అని చెప్పాడు. సో చెప్పగానే తను ఏమన్నది, పర్లేదులే నువ్వు దాన్ని ఇరిపిస్తున్నా నాకేం ప్రాబ్లం లేదు, నా హస్బెండ్ ఇక్కడ 1 month వరకు ఉండడు, సో నేను వెళ్ళి హ్యాపీగా వెళ్ళి మళ్ళీ ఇంకో కొత్తది కొనిసి తెచ్చియచ్చు అని చెప్పింది అనమాట. అండ్ వితిన్ an hour Horace had opened the safe, given her jewelers and gone happily away. సో ఒక గంటలోనే వాడు వెంటనే సేఫ్ ఓపెన్ చేస్తాడు, జ్యువెలర్స్ అన్నీ కూడా ఆమెకి ఇచ్చి హ్యాపీగా పారిపోయాడు అనమాట. అంటే తను ఏం చెప్పింది, ఒక డీలింగ్ ఇచ్చుకున్నాను, ఇద్దరు అగ్రిమెంట్ లాగా, నువ్వు అందులో ఓపెన్ చేసి నాకు ఇస్తే నేను నీకు పోలీస్ కంప్లైంట్ చేయను. ఫర్ 2 days he kept his promise to the kind young lady. On the morning of the 3rd day, however, he thought of the books he wanted and he knew he would have to look for another safe, but he never got the chance to begin his plan. By noon, a policeman had arrested him for the jewel robbery at Shoetover Grange. అయితే ఏమైందంటే వెంటనే ఒక 2 days వరకు అయితే తనకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఈడు ఏ దొంగతనం చేయకుండా ఉన్నాడు. కానీ
ఒక రోజు మార్నింగ్ వచ్చేసరికి ఏమైంది, థర్డ్ వచ్చేసరికి ఫోన్లే దాని ప్రామిస్ దానికి ఇచ్చినంత మాత్రం ఏమైపోయింది, నేను మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేస్తాను అనుకున్నాడు. బట్ ఇంకా ఎక్కడ ఇంకెవరింట్లో దొంగతనం చేయాలి, ఎవరింట్లో మంచి సేఫ్ ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాడు, మంచి ఛాన్స్ కోసం, ఒక మంచి ప్లాన్ కోసం. సో ఆ టైంకి ఆ రోజు మధ్యాహ్నం ఏమైందంటే సడన్గా పోలీసులు వచ్చి వీడిని అరెస్ట్ చేశారనమాట. ఎందుకు, మొన్న ఇంట్లో ఆమె వచ్చింది కదా, ఆ ఇంట్లో జ్యువెలరీ రాబరీ అయ్యిందని వీడిని అరెస్ట్ చేశారనమాట. హిస్ ఫింగర్ ప్రింట్స్ he had opened the safe without gloves were all over the room, and no one believed him when he said that the wife of the owner of the house had asked him to open the safe for her. The wife herself, a grey-haired, sharp-tongued woman of 60, said that the story was nonsense. అయితే ఏమైంది, వాడికి పోలీసులు ఏమన్నాడు, వాడి ఫుట్ ప్రింట్స్ అంతా వాడి గ్లౌసెస్ తీస్తాడు కదా ఆమెకు లైటర్ ఇచ్చినప్పుడు, సో వీడి ఫింగర్ ప్రింట్స్ అంతా సేఫ్ మీద రూమ్ అంతా పడిపోయి ఉన్నాయి. సో అందుకోసం అరెస్ట్ చేస్తారనమాట వీడిని పోలీస్. అన్నాడు నువ్వే కదా అవన్నీ దొంగతనం చేస్తాను చెప్పగానే వీడు అన్నాడు లేదు నేనేమీ దొంగతనం చేయలేదు, ఎవడైతే ఆ హౌస్కి ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ వాళ్ళ వైఫే నన్ను పిలిచి ఆమె సేఫ్ ఓపెన్ చేయమని చెప్పింది, సో నేను ఓపెన్ చేసి ఆవిడకి ఇచ్చేసాను, నా నగలు నేనేం దొంగతనం చేయలేదని చెప్పాడు. సో చెప్పగానే ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ వచ్చిందనమాట. ఆవిడ 60 years అంట ఆవిడకి. సో 60 years వచ్చింది. గ్రే హెయిర్ అంటే ముస్లిం అయిపోతే అలాంటి హెయిర్ ఉంటుంది, గ్రే అండ్ వైట్ హెయిర్ ఉంటుంది కదా, సో ఆ హెయిర్తో వచ్చి షార్ప్ టంగ్ అంట ఉంటుందంట. సో ఆవిడ వచ్చి ఇదంతా నాన్ సెన్స్ అండి, ఇది అన్ని అబద్ధం కట్టుకదని చెప్తున్నాడు, నాకు వీడు ఏంటి ఇవ్వలేదని చెప్పాడు. ఫరాస్ ఈజ్ నౌ ద అసిస్టెంట్ లైబ్రరియన్ ఇన్ ద prison. He often thinks of the charming, clever young lady who was in the same profession as he was and who tricked him. He gets very angry when anyone talks about honor among thieves. అయితే ఏమైంది, వెంటనే వాడికి అరెస్ట్ చేసేగానే ఆ జైల్లో ఒక లైబ్రరీకి వెళ్ళి అసిస్టెంట్ లైబ్రరీని చేశారంట. సో వీడు ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే ఆమె గురించి అలా ఆలోచిస్తున్నాడా, ఎవరా యంగ్ లేడీ, ఎవరా అమ్మాయి, నాలాగా తను ఒక దొంగే అనమాట. సో తను ఎంచక్క నా చేత సేఫ్ ఓపెన్ చేసి దొంగతనం చేసి పట్టుకెళ్ళి నన్ను ఇరికించింది అని ఆలోచిస్తే వీడికి ఇంకో పక్క అలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా థీవ్స్ యొక్క హానర్ గురించి మాట్లాడితే అంట, థీవ్స్ మధ్య, దొంగల మధ్యన. సో ఇది స్టోరీ బాగుంది కదా. అసలు క్లైమాక్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. మనందరం ఏమనుకున్నాము, అక్కడ వచ్చిన అమ్మాయి ఆ హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్ అని అనుకున్నాం. బట్ లాస్ట్కి వచ్చేసరికి ట్విస్ట్ ఏంటి, తను ఒక దొంగే. సో అంటే అట్ ద సేమ్ టైం తను ఆ రోజే దొంగతనం చేయడానికి వచ్చింది. ఇక్కడ వీడిని చూడగానే వీడిని ఏం చేసింది, మ్యానిపులేట్ చేసింది, మాయ చేసింది. సో మాయ చేసి అక్కడ ఉన్న జ్యువెలరీ అంతటిని వీడి చేసి సేఫ్ ఓపెన్ చేయడం తనకు రాదు. సో వీడి చేత విరగొడిసి తెలియగా ఒక ప్లాన్ వేసి విరగొడిసి అందులో ఉన్న జ్యువెలరీ అంతటిని కూడా లాగేసుకుంది. సో తీసేసుకొని అంచక్క తను పారిపోయింది, వీడిని ఇడికించింది. ఆ ఫుట్ ప్రింట్స్, ఆ ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఫింగర్ ప్రింట్స్ ద్వారా వీడిని ఇడికించింది, వీడు అరెస్ట్ అయిపోయాడు. సో అలా అయిందనమాట. ఇది స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో మీకు కానీ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరికొన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా స్టోరీ తెలియాలనుకుంటే వెంటనే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.